to Career Post. Today we will see about what is Delivery Center, that is IDC, the new concept in Indian Department of Post. Recently, Department of Post 17/2/2025 policy guidelines on centralized delivery of all types of postal articles, including speed post, registered, parcel, and ordinary articles by delivery staff అనేటువంటిది ఇవ్వటం జరిగిందనమాట. అది డెలివరీ సెంటర్స్ని గురించి కొంత డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. అందులో పాలసీ గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. బేసిక్గా ఏంటంటే అంతకుముందు ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్స్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు డెలివరీ సెంటర్స్ అనేటువంటిది నామెన్క్లేచర్గా చేంజ్ చేయడం జరిగిందనమాట. ముందుగా దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటనేటువంటిది దీనిలో మనం దాని ఇంపాక్ట్ ఏంటి అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూస్తాము. ముందుగా ఈ అకౌంటబుల్ ఆర్టికల్స్ని, పార్సల్స్ని 2028-29 గాను గ్రోత్ ప్రొజెక్షన్ని గనక డిపార్ట్మెంట్ చూస్తే కనుక అకౌంటబుల్ ఆర్టికల్స్ ఇప్పుడు ప్రస్తుతం 94 crores ఉన్నదాన్ని 164 crores పెరుగుతుందనేటువంటిది అంచనా వేస్తున్నారు. అలాగే 6.7 crores ఉన్నటువంటి పార్సల్స్ 46 crores పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అనమాట. ఈ అంచనాలకు అనుగుణంగా ఇండియా పోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఫ్యూచర్ డెలివరీ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఇప్పుడు మనము 19,500 డెలివరీ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. వాటిల్లో అన్ని రకాల ఆర్టికల్స్ని డెలివరీ చేస్తున్నాము. అయితే పార్సల్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది చాలా ఉంటుంది కాబట్టి భవిష్యత్ అంతా పార్సల్స్ అన్న ఉద్దేశంతో వాటి యొక్క డెలివరీ పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేయడం కోసం ఈ నోడల్ డెలివరీ సెంటర్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అది ఒక మంచి ఇంపాక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట డెలివరీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడంలో. అందులో భాగంగా ఈ యొక్క 2 వీలర్స్ని ఇంట్రడ్యూస్ చేయటము, 2 వీలర్స్ 4 వీలర్స్ యూసేజ్ అనేటువంటిది డిపార్ట్మెంట్లో కూడా తీసుకురావడం జరిగింది. బయట ఉన్నటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ వాడుతున్నటువంటి ప్రాక్టీస్ని ఇండియా పోస్ట్లో కూడా తీసుకురావడం జరిగింది. దాన్నే బీట్ మెకనైజేషన్ అంటున్నారు. అలాగే కొరియర్ ఎక్స్ప్రెస్ పార్సల్, ఇది బయట ఉన్నటువంటి పేరు అనమాట. కొరియర్ ఎక్స్ప్రెస్ పార్సల్ అంటే ఈ పార్సల్స్ ఇవన్నీ కూడా మూవ్ చేసేటువంటి డిఫరెంట్ ప్లేయర్స్, ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం వాడేటువంటి వాటిని మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటిది ఆలోచనలో డిపార్ట్మెంట్ ఉంది. ఇందులో భాగంగానే సెంట్రలైజ్డ్ డెలివరీ సిస్టమ్ అనేటువంటిది బయట కూడా ఉందన్నమాట. దాన్ని ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో మెరుగైనటువంటి డెలివరీ ఛానల్ కానీ మెరుగైనటువంటి డెలివరీ అనేటువంటిది ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎవరైతే పోస్ట్ మెన్ ఉన్నారో, జీడిఎస్ ఉన్నారో, వీళ్ళకి మైలేజ్ ఫర్ రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఏదైతే సొంతంగా 2 వీలర్ వాడే వాళ్ళకి ఈ యొక్క ప్రొజెక్టెడ్ రెవెన్యూస్, ప్రొజెక్టెడ్ పార్సల్ వాల్యూమ్ బేస్ చేసుకొని ఈ యొక్క డెలివరీ సెంటర్స్ అనేటువంటిది ఏర్పాటుని చేయబోతుందన్నమాట డిపార్ట్మెంటు. అలాగే ఇక్కడ డెలివరీ సెంటర్స్ ఆర్ సెటప్ టు స్ట్రీమ్లైన్ ది ఆపరేషన్స్ అనమాట. పర్టికులర్గా సిఈపి మార్కెట్ అంటే బయట కొరియర్ ఎక్స్ప్రెస్ పార్సల్ మార్కెట్లో సండే డెలివరీ, హాలిడే డెలివరీ, మార్నింగ్ డెలివరీ, ఈవినింగ్ డెలివరీ, సెకండ్ డెలివరీ, ఇట్లా డిఫరెంట్ నార్మల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి ఉన్నాయి. వాటిల్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో కూడా తీసుకొస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తొందరగా డెలివరీ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇవి తీసుకురావడం జరుగుతుందన్నమాట. అందుకోసమే సపరేషన్ ఆఫ్ డెలివరీ అండ్ కౌంటర్ ఆపరేషన్స్ని ముందుకు తీసుకొస్తున్నారు. డెలివరీ అండ్ కౌంటర్ ఆపరేషన్స్ని సపరేట్ చేయడం ద్వారా ఎవరైతే డెలివరీకి ఉంటారో దానికి సపరేట్గా సూపర్వైజర్స్ ఉంటారు, దానికి సపరేట్గా పిఎస్ ఉంటారు, దానికి సపరేట్గా సూపర్వైజర్స్ ఉంటారు. కాబట్టి ఆ యొక్క మానిటరింగ్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటుంది. అలాగే ఆ డెలివరీ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుందన్న ఉద్దేశంతో దాన్నింటిని సపరేట్ చేస్తున్నారు. అలాగే మనకి IT 2.0 కూడా రానుంది కాబట్టి అందులో భాగంగా పోస్ట్ మెన్ మొబైల్ అప్లికేషన్స్లో కొన్ని మంచి చేంజెస్ అనేటువంటివి డెలివరీ ఎఫిషియన్సీని పెంచడానికి వీలుగా తీసుకొస్తున్నారు. అందులో మొదటిది రూట్ ఆప్టిమైజేషన్ త్రూ డెలివరీ యాప్ అనమాట. అంటే ఒక పోస్ట్ మ్యాన్ తన బీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తనకు వచ్చినటువంటి ఆర్టికల్స్ని బేస్ చేసుకొని తక్కువ షార్టెస్ట్ డిస్టెన్స్లో ఎలా వెళ్ళి రాగలరు అనేటువంటిది టెక్నాలజీ సపోర్ట్ తోటి, ఒక మ్యాపింగ్ సపోర్ట్ తోటి ఉంటుందన్నమాట. దాన్ని రూట్ ఆప్టిమైజేషన్ అంటారు. అలాగే పేపర్లెస్ డెలివరీ అనేటువంటిది ఉంటుంది. అంటే సిస్టంలోనే డెలివరీ ఆ ఫోన్లోనే కొట్టేసే పరిస్థితి ఉంటుంది అనమాట. డెలివరీ స్లిప్ అందులోనే వస్తుంది. అలాగే ఓటీపీ బేస్డ్ డెలివరీ అనేటువంటిది కూడా ఉంటుంది. మనం బయట మార్కెట్లో చూస్తున్నాము, ప్రైవేట్ కొరియర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఓటీపీ బేస్డ్ డెలివరీ అనేటువంటిది చేస్తున్నారు. అలాగే డిజిటల్ కలెక్షన్ ఆఫ్ సిఓడి అండ్ కస్టమ్ పేమెంట్స్, ఏవైతే సిఓడికి సంబంధించినటువంటివి కానీ కస్టమ్స్ డ్యూటీకి కానీ వచ్చేటువంటి
పేమెంట్స్ని డిజిటల్ రూపంలో తీసుకోవటం, క్యాష్లో కాకుండా అనేటువంటిది కూడా ఎనేబుల్ చేయబోతున్నారు ఐటీ 2.0లో. అలాగే యాప్ బేస్డ్ కాలింగ్ టు ద అడ్రస్. మనం జనరల్గా అమెజాన్ కానీ మింత్రా కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు చూస్తాము, యాప్ బేస్డ్ కాలింగ్ మనకి నెంబర్ వస్తుంది, దాని పక్కన అమెజాన్ అనేటువంటి పేరుతోటి మనకు వస్తుంది అనమాట. అది మనకి వేరే స్పామ్ కాల్కి దీనికి డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అట్లాంటి సిస్టమ్ని ఇండియా పోస్ట్లో కూడా ఐటీ 2.0లో భాగంగా తీసుకురాబోతున్నారనమాట. అలాగే టైప్స్ ఆఫ్ డెలివరీ సెంటర్స్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ పార్సల్ ప్రాసెసింగ్ ఏరియా. బేసిక్గా పోస్ట్ ఆఫీసెస్లో ఉన్నటువంటి డెలివరీని తీసుకొచ్చి సపరేట్గా ఒక సెంటర్ని క్రియేట్ చేసి అక్కడ కేవలం డెలివరీ మాత్రమే చేసేటువంటి ఏర్పాటునే మనం డెలివరీ సెంటర్స్ అనేటువంటిది చెప్తున్నారు. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ అంటే అడ్జసెంట్ ప్రాసెసింగ్ ఏరియాస్ ఫర్ పార్సల్స్ అండ్ డాక్యుమెంట్స్ పార్సల్స్ సపరేట్గా కాకుండా ఒకే కాంపౌండ్లో పక్కపక్కనే, పైగా ఒకే కాంపౌండ్లో ఉండడమే కాకుండా పక్కపక్కనే ప్రాసెసింగ్ అనేటువంటిది చేస్తే దాన్ని ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ అంటున్నారు. అలాగే కామన్ బ్యాగ్ రిసీట్ అండ్ డిస్పాచ్, ఒకే ఏరియాలో బ్యాగ్ రిసీట్ బ్యాగ్ డిస్పాచ్ జరుగుతుందన్నమాట అటువంటి డెలివరీ సెంటర్స్లో. డెలివరీ స్టాఫ్ అసైన్మెంట్ బేస్డ్ ఆన్ జస్టిఫికేషన్ ప్రకారము ఎంతమంది డెలివరీ స్టాఫ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. అయితే సపరేట్ డెలివరీ స్టాఫ్ ఫర్ పార్సల్స్ డాక్యుమెంట్స్కి సపరేట్గా ఉండొచ్చు, లేకుంటే అక్కడ జస్టిఫికేషన్ లేకపోతే మిక్స్ డెలివరీ స్టాఫ్ కూడా, అంటే రెండు కలిపి ఒకళ్ళే డెలివరీ చేసేటువంటి ఏర్పాటు కూడా ఉండొచ్చు అనమాట. అలాగే నాన్ అడ్జసెంట్ ప్రాసెసింగ్ ఏరియాస్ ఫర్ పార్సల్స్ అండ్ డాక్యుమెంట్స్, ఒకవేళ విత్ ఇన్ ద సేమ్ కాంపౌండ్లోనే పక్కపక్కనే డాక్యుమెంట్స్ పార్సల్స్ని ప్రాసెస్ చేయడానికి వీలు పడని సందర్భంలో, స్పేస్ కన్స్ట్రెయింట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అప్పుడు మటుకి పక్కపక్కనే అవ్వకపోతే కొంచెం దూరంగా అయినా అదే కాంపౌండ్లో చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అందులో భాగంగా డిస్టింక్ట్ బ్యాగ్ రిసీట్ అండ్ డిస్పాచ్ ఏరియాస్ ఫర్ పార్సల్స్ అండ్ డాక్యుమెంట్స్. అలాంటి సందర్భంలో పార్సల్స్కి సపరేట్గా, డాక్యుమెంట్స్కి సపరేట్గా బ్యాగ్ రిసీట్ ఏరియా, డిస్పాచ్ ఏరియా అనేటువంటిది ఐడెంటిఫై చేస్తారు. నోడల్ డెలివరీ సెంటర్స్ పార్సల్స్ కోసం ఉంటుంది. అలాగే వాటిని నోడల్ పార్సల్స్ కోసం ఏర్పాటు చేస్తే వాటిని నోడల్ డెలివరీ సెంటర్ అంటారు. అలాగే డాక్యుమెంట్స్ కోసం వస్తే కనుక అది డెలివరీ సెంటర్స్ అంటారన్నమాట. ఎక్కడ ఇది ఓన్లీ నాన్ అడ్జసెంట్ ప్రాసెసింగ్ ఏరియాస్ ఉన్న చోట, రెండు పక్కపక్కనే ఉంటే ఇంకా అదంతా డెలివరీ సెంటర్ కిందే తీసుకుంటారనమాట. అలాగే బ్యాగ్ స్కానింగ్ అండ్ టాలింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. రిసీట్ ఆఫ్ బ్యాగ్స్ స్కానింగ్, తర్వాత స్కానింగ్ ఆఫ్ డిస్పాచ్, రిసీట్ స్కాను, డిస్పాచ్ స్కాను, టాలింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్, యాక్యురేట్ బ్యాగ్ మేనేజ్మెంట్ కోసం భాగంగా ఇందులో కూడా ఐడీసీలో కూడా ఉంటుంది. అలాగే డెలివరీ సెంటర్ సెటప్ గైడ్ లైన్స్ వచ్చేసరికి మీకు డెలివరీ ఏరియా ఎంత తీసుకోవాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగిందనమాట. మెర్జింగ్ డెలివరీ ఏరియాస్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ విత్ డీసీస్, అంటే డెలివరీ సెంటర్స్ తోటి ఈ డెలివరీ ఏరియాస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఏరియాస్ అన్నింటినీ కూడా మెర్జ్ చేయడం జరుగుతుంది. డెలివరీ బీట్స్ రీకాలిబ్రేటెడ్ యాజ్ పర్ ఓవరాల్ ఏరియా ఆఫ్ ది డీసీ. ఒక 5-6 ఆఫీసుల్లో ఉన్నటువంటి డెలివరీ ఏరియా అంతా తీసుకొచ్చి ఒక డెలివరీ సెంటర్స్కి కలిపితే కనుక డెలివరీ బీట్స్ని, అప్పుడు మళ్ళీ అక్కడ అంతకు ముందున్న పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న బీట్నే కాకుండా ఇక్కడ కొత్తగా క్యాలిబ్రేట్ చేస్తారు, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఎవరికి అంత అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ బీట్ 1 వే డిస్టెన్స్ 15 కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉండాలనేటువంటిది చెప్తున్నారనమాట. అంటే ఓవరాల్గా ఒకవైపు వెళ్తే 15, మళ్ళీ వెనక్కి రావాలంటే ఇంకో 15-30 కిలోమీటర్స్ మించి ఒక బీట్ ఏరియా డెలివరీ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది చెప్తున్నారు ఈ గైడ్ లైన్స్లో. లేఅవుట్ ఆఫ్ డిజైన్ ఇన్స్ట్రక్షన్స్ దీనికి సంబంధించి లేఅవుట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎక్విప్మెంట్ ఏమేమి కావాలనేటువంటిది కూడా ఇస్తున్నారు. అలాగే నోడల్ డెలివరీ సెంటర్స్కి అయితే ఆల్రెడీ పార్సల్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్ళమంటున్నారు. ఐడెంటిఫై పార్సల్ ప్రాసెసింగ్ ఏరియాస్ అయితే డిజిగ్నేట్ స్పెసిఫిక్ ఏరియాస్ ఫర్ పార్సల్ ప్రాసెసింగ్ విత్ ఇన్ ద డెలివరీ సెంటర్స్లో ఏది ప్రాసెసింగ్ ఎక్కడ చేయాలి పార్సల్స్ అనేటువంటిది చెప్తున్నారు. అలాగే ఎన్డీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మెర్జ్ చేయమంటున్నారు డీసీస్ తోటి, అంటే డెలివరీ సెంటర్స్ తోటి మెర్జ్ చేయమంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి న్యూ ఎన్డీసీస్ని కూడా అవసరమైతే ఇందులో మెర్జ్ చేయండి రానున్న కాలంలో అనేటువంటిది చెప్తున్నారు. అసైన్ ది డెలివరీ స్టాఫ్, ఎలొకేట్ స్టాఫ్ ఫర్ పార్సల్ అండ్ డాక్యుమెంట్ డెలివరీ ఏరియాస్కి సంబంధించి స్టాఫ్ని ఎలొకేట్ చేయమంటున్నారు. అలాగే స్టాఫ్ జస్టిఫికేషన్ ప్రకారము అది సపరేట్ డెలివరీ స్టాఫ్ పార్సల్స్కి సపరేట్, డాక్యుమెంట్ సపరేట్కి ఉండాలా లేకపోతే కలిపి ఉండాలా అనేటువంటిది బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రిసీవ్డ్ జస్టిఫికేషన్ చూడమంటున్నారు. ఐడెంటిఫై కామన్ డెలివరీ స్టాఫ్ కూడా ఎక్కడైతే పార్సల్స్ డాక్యుమెంట్స్కి జస్టిఫికేషను విడివిడిగా తీసుకెళ్ళటానికి లేదో అక్కడ కామన్ డెలివరీ స్టాఫ్ అనేటువంటిది ఏర్పాటు ఉంటుందన్నమాట. అలాగే మెకనైజేషన్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది.
ఏదైతే డెలివరీ ఫ్యూయల్ రియంబర్స్మెంట్ అనేటువంటిది మంత్లీ ఫ్యూయల్ కాస్ట్ రియంబర్స్మెంట్ చేయమంటున్నారు ఎవరైతే డెలివరీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి, 2-వీలర్ వాళ్ళ సొంతది వాడుకున్నప్పుడు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ హైరింగ్ కూడా టెండర్ ప్రాసెస్ ఫర్ 2-వీలర్ హైరింగ్ కూడా చేయమంటున్నారు. ఎవరికైతే వెహికల్స్ లేవో అక్కడ హైరింగ్ చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నారు. అలాగే బ్రాండింగ్ ఆఫ్ హైర్ వెహికల్స్ ఎన్షూరింగ్ ఇండియా పోస్ట్ బ్రాండింగ్ ఆన్ 4-వీలర్స్, ఏదైతే 4-వీలర్స్ హైర్ చేస్తున్నారో వాటి మీద కూడా బ్రాండింగ్ ఇండియా పోస్ట్ ఇది ఉండాలన్నట్టుగా చెప్తున్నారు. అలాగే 2-వీలర్ డెలివరీ అనేటువంటిది యూజ్డ్ ఫర్ డాక్యుమెంట్స్ అండ్ స్మాల్ పార్సల్స్కి వాడాలని, అలాగే 4-వీలర్ డెలివరీ అనేది యూజ్డ్ ఫర్ బిగ్ అండ్ హెవీ పార్సల్స్కి వాడాలని చెప్పేసి చెప్తున్నారనమాట. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టు బి డెలివర్డ్ బై ది డెలివరీ స్టాఫ్. ఇప్పుడు ఈ డెలివరీ సెంటర్స్లో ఒక్కొక్కరికి ఎన్ని ఆర్టికల్స్ డెలివరీ చేయాలనేటువంటిది కూడా కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఆర్డినరీ ఆర్టికల్స్ 95, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ స్పీడ్ పోస్ట్ పర్సన్ స్పెసిఫిక్గా ఉండేటువంటి స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ పార్సల్స్ 42, అలాగే స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ 43, మనీ ఆర్డర్ 1, COD 3, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ 1 డెలివరీ చేయాలని చెప్తున్నారు పర్ పర్సన్. అలాగే ఓన్లీ పార్సల్స్ మాత్రమే డెలివరీ చేసేటువంటి డెలివరీ స్టాఫ్ ఉంటే కనుక, అంటే జస్టిఫికేషన్ ఉంటే అక్కడ స్పీడ్ పోస్ట్ పార్సల్ కానీ, బిజినెస్ పోస్ట్ పార్సల్ కానీ, రిజిస్టర్డ్ పార్సల్ కానీ 60 అయితే ఒక పర్ పర్సన్ డెలివరీ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాగే దీస్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ టు బీ డెలివర్డ్ by a delivery staff are arrived at after assuming the distance traveled by the delivery staff as 30 kilometers. 30 కిలోమీటర్లు అతను డెలివరీ స్టాఫ్ ప్రయాణించాడని భావిస్తూ ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ని ఇచ్చారనమాట. అలాగే 18 కిలోమీటర్స్ కనుక అనేటువంటిది లెస్ కంజెస్టెడ్ ఏరియాలో 30 కిలోమీటర్స్, కంజెస్టెడ్ ఏరియాలో 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారని, అలాగే ట్రావెల్ టైం అనేటువంటిది 90 మినిట్స్గా ఉంటుందని, గంటన్నర ఉంటుందనేటువంటిది లెక్కతోటి చేస్తున్నారు. యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ఏ డెలివరీ సెంటర్ మే డిఫర్ అండ్ సేమ్ మే బి టేకన్ ఇంటూ అకౌంట్ అని చెప్తున్నారు అనమాట. అలాగే వైల్ క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ డెలివరీ స్టాఫ్ రిక్వైర్డ్ ఇన్ డెలివరీ సెంటర్స్, ఆర్టికల్స్ టు బి డెలివర్డ్ ఇన్ బల్క్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. బల్క్ డెలివరీ ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు, అది ఒక ఆర్టికల్ కింద తీసుకుంటారనమాట. 1 or 2 స్టాఫ్ ఫర్ సపరేట్ డెలివరీ ఫర్ ది బల్క్ ఆర్టికల్స్, ఏదైతే బల్క్ ఆర్టికల్స్ ఉంటాయో ఆఫీసులకు కానీ ఫర్మ్స్కి కానీ అలాంటి వాటికి 1 or 2 స్టాఫ్ని అక్కడ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఐడెంటిఫై చేసి ఆ బల్క్ డెలివరీకి పంపించాల్సిందిగా చెప్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ డెలివరీ సెంటర్స్ ఇన్ ఏ సిటీ ఎట్లా ఐడెంటిఫై చేస్తారనే దానికి కూడా ఒక కొలమానం ఉంది. ఏదైతే మెట్రో సిటీస్ ఉన్నాయో, మెట్రోస్ విత్ మోర్ దాన్ 50,000 ఆర్టికల్స్ ఆ సిటీ అంతటికి, అంటే చాలా పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, అందులో వచ్చేది 50,000 మించి ఆర్టికల్స్ వస్తుంటే కనుక ఎక్సెప్ట్ బల్క్ కాకుండా అప్పుడు 50 to 80 డెలివరీ స్టాఫ్ ఇన్ డెలివరీ సెంటర్స్లో ఒక్కొక్క డెలివరీ సెంటర్లో. అప్పుడు అంటే ఒకే సిటీలో ఒక డెలివరీ సెంటర్ ఉండదు, మెట్రో సిటీస్లో పర్టికులర్గా ఎక్కువ ఉంటాయి. అలా ఎక్కువ ఉన్న డెలివరీ సెంటర్స్లో ఎంతమంది డెలివరీ బీట్లు ఉండాలి అంటే కనుక ఒక డెలివరీ సెంటర్లో 50 to 80 డెలివరీ స్టాఫ్ ఉండాలని చెప్తున్నారు. అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ అనేటువంటిది 8,000 per day. 8,000 per day ఇన్ డెలివరీ సెంటర్ ఎక్సెప్ట్ బల్క్ కాకుండా 8,000 రోజుకి ఒక డెలివరీ సెంటర్లో డెలివరీకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు కనుక చూస్తే కనుక అక్కడ 100 to 200 రేంజ్లో ఆర్టికల్స్ అనేటువంటివి వస్తుంది. అలాగే ఏరియా వచ్చేసరికి 2,000 to 3,000 స్క్వేర్ ఫీట్ అనేటువంటిది ఏరియా ఈ యొక్క డెలివరీ సెంటర్స్కి ఏర్పాటు చేయాలంటున్నారు. పార్కింగ్ స్పేస్ ఫర్ 2-వీలర్స్ అండ్ 4-వీలర్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. అదే కనుక స్టేట్ క్యాపిటల్స్లో కానీ అదర్ సిటీస్లో కానీ ఉంటే కనుక మే క్యాటర్ టు 15 to 60 డెలివరీ స్టాఫ్ ఇన్ ద డెలివరీ సెంటర్. అక్కడ 15 నుంచి 60 డెలివరీ స్టాఫ్ని పెట్టాల్సి ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ అంటే ఒక రోజుకి పర్ డే ఇన్ డెలివరీ సెంటర్ విల్ బి 5,000 అనమాట. 5,000 ఒక డెలివరీ సెంటర్లో డెలివరీ అవ్వాలనేటువంటిది మ్యాక్సిమం, అంతకు మించి పెట్టకూడదు అనేది ఉందన్నమాట. అలాగే డిస్టెన్స్ టు బి కవర్డ్, జోగ్రఫికల్ డివైడ్, అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ని బట్టి కూడా ఇది కొంచెం అటు ఇటుగా మారచ్చు అని చెప్తున్నారు. ఏరియా అనేటువంటిది 1,000 to 2,500 SFT ఉండాలి. అలాగే పార్కింగ్ స్పేస్ ఫర్ 2 and 4-వీలర్స్ అనేటువంటిది ఉండాలంటున్నారు ఈ స్టేట్ క్యాపిటల్స్ అండ్ అదర్ సిటీస్లో. అలాగే ఇందులో భాగంగా పిన్ కోడ్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది కూడా చెప్తున్నారనమాట. మేజర్ డెలివరీ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఒక 5-6 ఆఫీసులని మెర్జ్ చేసి ఒక డెలివరీ సెంటర్ కింద పెట్టినప్పుడు మేజర్ది 001 ఉంటుంది చూసారా, ఆ పిన్ కోడ్ని దీనికి డెలివరీ సెంటర్కి అసైన్ చేయమంటున్నారు. అలాగే CSI ఫెసిలిటీ ID కూడా దానికి ఇవ్వాల్సింది చెప్తున్నారన్నమాట. స్టాండర్డైజేషన్ అక్రాస్ డెలివరీ సెంటర్స్ కోసము
అన్ని చోట్ల యూనిక్గా ఉండేటట్టుగా ర్యాంప్ అట్ ఎంట్రీ, ర్యాంప్ ఒకటి కట్టమంటున్నారు రిసీట్ అండ్ డిస్పాచ్ కోసం, బ్యాగ్ ట్రాలీలో అందులో వేసుకుని పైకి తీసుకురావడం కోసం. అలాగే మార్కింగ్ యాజ్ పర్ ప్రాసెస్ ఫ్లో ప్రకారము బ్యాగ్ రిసీట్ ఏరియా మార్క్ చేయాలి, బ్యాగ్ ఓపెన్ ఏరియా, ఫ్లోర్ ఏరియా ఇట్లాంటివన్నీ చేయమంటున్నారు. అలాగే కామన్ డెలివరీ స్లిప్ అనేటువంటిది మిక్స్ డెలివరీ ఏరియా ఉన్న చోట్ల కామన్ డెలివరీ స్లిప్ ఉంటుంది. అదే విడివిడిగా ఉంటే కనుక దేని డెలివరీ స్లిప్ దానికే, పార్సల్కి వేరు, డాక్యుమెంట్ వేరుగా ఉంటుందన్నమాట. అలాగే కాల్ టు కస్టమర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం, డెలివరీ స్టాఫ్ కాంటాక్ట్స్ ది అడ్రస్ బిఫోర్ డెలివరీ ముందు కాల్ చేస్తారనమాట. అలాగే ఈ మనీ ఆర్డర్కి సంబంధించినటువంటి క్యాష్ కానీ, అలాగే సిఓడికి సంబంధించినటువంటి క్యాష్ని అక్కడ సూపర్వైజర్కి ఇస్తారు, ఒక క్యాషియర్ టైప్లో ఉంటారనమాట. వాళ్ళకి మనీ ఆర్డర్ ద్వారా వచ్చిన డబ్బులు కానీ, సిఓడి ద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడము, వెళ్ళేటప్పుడు మనీ ఆర్డర్కి సంబంధించిన క్యాష్ తీసుకెళ్ళటము. డిజిటల్ పేమెంట్స్ అనేటువంటివి కూడా ఆటోమేటిక్గా సెటిల్ అయిపోయి అకౌంట్ ఫర్ అయిపోతాయి అనమాట. నెంబర్ ఆఫ్ డెలివరీ అనేటువంటిది రీఅటెంప్ట్స్ 2 ఉంటాయి. అలాగే ట్రెజరీ ఫంక్షనాలిటీ అనేటువంటిది ఎనేబుల్ చేసి పెడతారు. ఎక్విప్మెంట్ ఈ డెలివరీ సెంటర్స్లో ఏముంటాయి, జనరల్గా కంప్యూటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఏరియాలో మీకు ఓపెనింగ్ టేబుల్ ఫర్ ఆర్డినరీ మెయిల్, సార్టింగ్ కేసు, రోలర్ కంటైనర్స్, స్టాంపింగ్ టేబుల్, పోస్ట్మెన్ టేబుల్, స్టాండర్డైజ్డ్ డెలివరీ బ్యాగ్. అలాగే పార్సల్కి వచ్చేసరికి పార్సల్ ప్రాసెసింగ్ ఏరియాలో ఓపెనింగ్ టేబుల్, సీక్వెన్సింగ్ టేబుల్, ప్యాకేజ్ ట్రాలీ, రోలర్ కంటైనర్స్ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అనమాట. మీకు ఈ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలంటే పిఎన్ఓపిలో ఒక వీడియో చేశానండి, అందులో చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. అలాగే వర్కింగ్ అవర్స్ ఏముంటుంది ఈ డెలివరీ సెంటర్స్ కంటే కనుక 9 to 17 అవర్స్, 9 to 5 ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద లోకల్ ఫ్యాక్టర్స్, లొకేషన్ ఆఫ్ ద డెలివరీ సెంటర్ని బట్టి కొంత అటు ఇటు మారచ్చు అనమాట. సెకండ్ డెలివరీ ఉంటుంది. అలాగే మార్నింగ్ ఈవినింగ్ డెలివరీ కూడా ఉంటాయి. అంటే 2 షిఫ్ట్లుగా ఉంటుంది. అంటే పొద్దున సాయంత్రం దాకా ఒకళ్ళే చేయరు, అది మార్నింగ్ షిఫ్ట్ ఒకళ్ళు, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుందన్నమాట. సపరేట్ ఫెసిలిటీ ఐడి రెండింటికి సపరేట్గా ఇస్తారు. సపరేట్ సూపర్వైజర్స్ ఉంటారు ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీకి. సెకండ్ డెలివరీ మే బీ కెప్ట్ ఫ్రమ్ 12 hours to 8 hours, 12 to 8 కూడా సెకండ్ డెలివరీ ఉంటుందన్నమాట. ఇది షిఫ్ట్ వేరే, అది షిఫ్ట్ వేరే అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒకళ్ళే ఉండరు, మొత్తం 8 o'clock దాకా మీరే చేయాలనుకోకూడదు. ఇలా షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. సండేస్ అండ్ హాలిడేస్ కూడా వర్కింగ్ అనేది జరుగుతుంది. మరి సండేస్ అండ్ హాలిడేస్ చేస్తే మరి మాకు వీక్లీ ఆఫ్ ఉండదా అంటే, డ్యూటీస్ ఆఫ్ డిపార్ట్మెంటల్ అండ్ జీడిఎస్ డెలివరీ స్టాఫ్ మే బీ ఫిక్స్డ్ టు ఎన్షూర్ వీక్లీ హాఫ్ టు ఈచ్ ఆఫ్ ది సచ్ డెలివరీ స్టాఫ్. కాబట్టి వీక్లీ ఆఫ్ అనేటువంటిది ఆర్ఎంఎస్లో ఎట్లయితే మీరు ఏ రోజు సండే రోజు పనిచేస్తే ఇంకొక రోజు ఆఫ్ ఇస్తారనమాట, సెలవు ఇస్తారు. ఆ టైప్లోనే ఇది కూడా ఆపరేట్ అవుతుందని చెప్తున్నారు. ప్రాసెస్ ఫ్లో చూసుకుంటే కనుక రిసీట్ ఆఫ్ బ్యాగ్ వస్తుంది, తర్వాత బ్యాగ్ స్కాన్ చేస్తారు, తర్వాత బ్యాగ్ ఓపెన్ చేస్తారు, సెగ్రిగేషన్, ఫేసింగ్, స్టాంపింగ్, ఆర్డినరీ మెయిల్, సార్టింగ్, సీక్వెన్సింగ్, అవుట్ ఫర్ డెలివరీ. అలాగే రిటర్న్ తీసుకుంటారు, బ్యాగ్ డిస్పాచ్ చేస్తారు, అబ్స్ట్రాక్ట్ టాలీ చేస్తారు. ఇట్లా ఇవన్నీ కూడా ప్రాసెస్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడిసి ఆర్ డెలివరీ సెంటర్ అండి. ఇప్పుడు దీన్ని బేసిక్గా డెలివరీ సెంటర్ అనే మాటతోటి నామన్క్లేచర్ని చేంజ్ చేయడం జరిగింది ఈ గైడ్ లైన్స్లో. అంతకుముందు ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ని ఇప్పుడు డెలివరీ సెంటర్ అంటున్నారన్నమాట. సో సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. థ్యాంక్ యూ.